విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మాఘ అమావాస్య వస్తుంది రేపు గురువారము 28వ తారీఖు. ఆ రోజు ఏం చేసుకోవాలి? ప్రతి అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే అమావాస్య ప్రత్యేకత చెప్పండి. ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి? ముఖ్యంగా ఏం చేసుకోవాలి ఇంట్లో? ఇక్కడ 27వ తారీఖు మొదలైనటువంటి అమావాస్య ఉదయం 7-7:30 ఆ ప్రాంతంలో సుమారుగా ఈ ఒక అరగంట అటు ఇటుగా చూసుకుంటే అంతే 27:08:40కి మొదలైనటువంటి అమావాస్య 28:07 AM దాకా కూడా ఉంది, అంటే శుక్రవారం. సో మనం ఏదున్నా కూడా 28 నాడు శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరము ఇవన్నీ కూడా 27 నాడు ఉదయమే దీపారాధన చేసుకోవాలి. గురువారం రోజు 27వ తారీఖు ఉదయం 6-6:30-7 లోపు దీపారాధన చేసేసుకున్న తర్వాత అపరాహ్న సమయము మధ్యాహ్నం సమయంలో పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికై ఖచ్చితంగా కూడా వాళ్ళకు నమస్కరించుకోవాలి, వాళ్ళను పూజించుకోవాలి. ఏ రకంగా? వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో అది కాస్త వంటను చేసి ఆ యొక్క ఏదైతే వంట ఉందో చేసినటువంటి ఆహార పదార్థాలు వారి యొక్క ఫోటో ముందు మనము పెట్టి చక్కగా కూడా వారు తిన్నట్టుగా మనము ఊహించుకోవాలి. ఇక ఇదే రోజు ఉదయము 9-9:30 ప్రాంతంలో కొంత సాహిత్యము ఏదైతే ఉందో ఈ సాహిత్యాన్ని, అంటే బియ్యము, పప్పు, కూరగాయ, చల్ల చమరు ఇలాంటి, అంటే ఒక బ్రాహ్మణుడు మన ఇంటికి వస్తే ఎలాంటి ఆహార పదార్థాలు మనం ఇస్తామో అలాంటి ఆహారానికి సంబంధించినటువంటివి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళ యొక్క పేర్లను చెప్పుకోవాలి. మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అమ్మ కానీ, నాన్న కానీ, లేదా వారి నాన్న కానీ, లేదా వారి నాన్న కానీ. ఇక్కడ మనకు కోడళ్ళైన మామయ్యలకు ఇవ్వవచ్చును. ఎక్కడో భర్త ఉన్నాడు అమెరికాలో, అక్కడ ఇక్కడ అనుకున్నాను. సో మొత్తం మీద ఈ యొక్క అమావాస్య రోజు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటి అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి ప్రేయర్, నమస్కారాలు. అటు పిమ్మట ఖచ్చితంగా కూడా మీరు ఒక దీపారాధన ఎక్కడ అంటే మీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కడప ఏదైతే ఉంటుందో ఆ యొక్క కడప బయట ఒక దీపాన్ని వెలిగించి అందులో కొన్ని నల్ల నువ్వులను వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ముఖ్యంగా కూడా ఈరోజు ఈ అమావాస్య రోజు ఎక్కడైనా కూడా మీరు ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. రావి చెట్టు కింద కానీ లేదా వేప చెట్టు కింద కానీ రెండూ కలిసి ఉన్న ప్రదేశంలో అయినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు మనము అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నాన్ని తీసి పక్కన పెట్టి దానికి కొన్ని నీళ్లు పోసి నమస్కరించుకొని మనం ఆహారం తిన్న తర్వాత దీనిని తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా పక్షులకు కానీ కాకులకు కానీ అందేటువంటి విధంగా పెట్టే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈరోజు అన్నదానము నేను ప్రతి అమావాస్యకు చెప్తూ ఉంటాను. ఇవన్నీ కాకుండా అన్నదానమైనా కూడా చేసే ప్రయత్నం చేయండి. ఇది దేవాలయంలో అయినా లేదా మీరు ఉండేటువంటి ఆఫీసులో అయినా నలుగురికి భోజనం పెట్టేటువంటి ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు మనకు విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పితృదేవతల అనుగ్రహం లభిస్తే మనము మామూలు ఇప్పుడు ఇక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసుకునేటువంటి పూజ ఏదైతే ఉందో ఇది 10 రూపాయల అర్చనతో వెళ్ళిపోతుంది. అంటే పితృదేవతల అనుగ్రహం ఉంటే చాలా వరకు మనకు విశేషమైనటువంటి పనులు ముందుకు వెళ్ళిపోతాయి. దగ్గర దాకా వచ్చి పనులు ఆగిపోతూ ఉంటవి. మనము భుజించేటువంటి ఆహారంలో తరచూ కూడా వెంట్రుకలు వస్తూ ఉంటవి, లేదా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది.
కొన్ని సందర్భాలలో. ఇవన్నీ సూచన గురువు. సో ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలలో తప్పకుండా కూడా మీరు ఈ విధంగా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అది ఈ మాఘ మాసంలో ఇక ఈ చివరి అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా ఒకటి దానంగా ఇవ్వండి. నల్ల గొడుగు, బ్లాక్ కలర్లో ఉండేటువంటి గొడుగు కానీ లేదా చెప్పులు, ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి విసనకర్ర. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా పితృదేవతల యొక్క పేర్లను చెప్పుకొని దేవాలయంలో ఎవరికైనా దానంగా ఇవ్వండి. లేదా ఎవరు లేకుంటే అక్కడ దేవాలయంలో ఇవన్నీ అక్కడ పెట్టేస్తారండి. ఎవరో అవసరం ఉన్నవారు తీసుకొని వెళ్ళిపోతారు. మీరు దానంగా ఇవ్వలేము అనుకునేటువంటి వారు ఆ యొక్క దేవాలయం ముందు కానీ దేవాలయం లోపల కానీ ఇవి పెట్టేసి మీరు వెళ్ళిపోండి. సో ఖచ్చితంగా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు ఈ అమావాస్య మీకు నిండు పౌర్ణమిలా వికసించి మీ జీవితంలో ఎప్పుడు చూడని మార్పులు చూస్తారు. ఎక్సలెంట్గా చెప్పారు గురుగారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. అలాగే దానం కూడా చిన్న చిన్న వస్తువులు ఇవ్వగలిగేవే ఇవ్వండి. ధూపం వేసుకోండి ఇంట్లో. ఒకటే చెప్తున్నాను, ప్రతిరోజు ధూపం వేయడం వల్ల ఇంట్లో రోజు వేయండి. ఏం ఖర్చు అవుతుంది? ఏం ఖర్చు కాదు. విన్నారా? ప్రతిరోజు ధూపం వేయడం వల్ల ఇంట్లో ఎంతటి ఎనర్జీ ఫామ్ అవుతుందంటే ఎక్సలెంట్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. రోజు ధూపం వేయండి. రోజు ఒక నిమ్మకాయను మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ నిమ్మకాయను ఉదయాత్పూర్వం కట్ చేయండి. ఆ యొక్క గుజ్జును తీసి చక్కగా కూడా రివర్స్ అనేసి చక్కగా దీపం వెలిగించండి. ఇంటి బయట గుమ్మం ముందు రోజు దీపారాధన చేయండి. ఇది ఒక 41 రోజులు చేయండి. ఇది అమావాస్య నుంచి మొదలు మళ్ళీ వచ్చే అమావాస్య దాకా చేయండి. అసలు మీ జీవితం ఎట్లా మారిపోతుందో మీరే చూడండి. అంత పవర్ ఉంటుంది. ఎక్సలెంట్ పవర్, మోస్ట్ పవర్. సో చిన్న చిన్న రెమెడీసే, ఖర్చు లేని రెమెడీస్ చెప్తారు కాబట్టి రెగ్యులర్ గా హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడచ్చు. నమస్తే గురుగారు. మహాదేవ.